అందులో చాలా అక్రమాలు జరిగినాయి, 1,00,000 కోట్ల వరకు పక్కకి వెళ్ళిపోయినాయి అని. ఒకటి నేను చెప్పేది ప్రభుత్వానికి వచ్చిన ఆదాయమే 70,000 కోట్లు అయితే ఆ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం అన్న లెక్కలు ఉంటాయండి, లెక్కలకి రాని వాటి కోసం ఆయన అంటున్నారు. నా పాయింట్ మీకు రిజిస్టర్ అయిందా? నేను చెప్పేది వింటారా? మీరు చెప్పింది నాకు అర్థమైందండి, నేను చెప్పేది కూడా వింటారా? చెప్పండి. సో ప్రభుత్వానికి వచ్చే ఆదాయమే 70,000 కోట్లు అయితే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే ఎక్కువ కమిషన్లు పెట్టుకుంటారా? కాదండి, కాదు, ఒక విషయం ఏంటండి, కాదు ఒక విషయం నాకు సింపుల్, నాకు దీనికి క్లారిటీ ఇవ్వండి. ఈరోజు ఒక ఇసుక ఉన్నదండి, ఇసుకని గవర్నమెంట్ అఫీషియల్గా తీసుకుంది, ఒక లోడ్ అనుకుందాం, ఒక టన్ను అనుకుందాం, ఎంత, ఒక 1,000 రూపాయలు వేసుకుందాం. అది బ్లాక్లో ఎంత అమ్ముతారండి? కాదు, ఒక 5,000 10,000 అవుతుంది కదా దానికి. అది ఏమంటారు, ప్రభుత్వానికి వచ్చిన దానితో లెక్క ఏముంటుంది దానికి? సార్ అది అమ్ముడు కాదు సార్, లిక్కర్ అనేది లిక్కర్కి ప్రతిదానికి రిసిప్ట్స్ ఉంటాయి సార్. ఏం రిసిప్ట్స్ ఉంటాయి? అసలు రిసిప్ట్ ఏంటి? డైరెక్ట్ గా మీది క్యాషే కదా, రిసిప్ట్ ఎక్కడ ఉంది? అది కదా వాళ్ళు చెప్పేది. వర్మ గారు ఇంకా ఏమన్నా ఉంటే అడగండి, వరుసగా తర్వాత నేను సమాధానం చెప్పండి. చెప్పండి. అంటే ఆయన అన్నవి మీరు క్లారిటీ ఇవ్వాలి కదా ప్రజలకి. ఇంకేమన్నారు చెప్పండి సార్, ఇంకేమన్నారు చెప్పండి, నేను సమాధానం చెప్తాను. సరే పోనీ ఇవేనండి, క్యాష్, డైరెక్ట్ క్యాష్ అన్నది ఒక తప్పు. చెప్పండి. అదే కదా నేను మాట్లాడాను. చెప్పండి. అదే కదా నేను మాట్లాడాను, నేను చెప్తాను. సార్ వర్మ గారు, డిస్టిలరీ నుంచి ఎంత లెక్కర్ ఇక్కడికి వస్తుంది అనేది ప్రభుత్వం ఇండెంట్ పెడుతుంది. గవర్నమెంట్ అనేది ఇండెంట్ పెడుతుంది, డిపోకి ఎంత లెక్కర్ రావాలి డిస్టిలరీ నుంచి. ఆ ఇండెంట్ క్లియర్ గా ఉంటుంది, ఆ డిస్టిలరీకి గవర్నమెంట్ నుంచి పే చేసింది క్లియర్ గా ఉంటుంది. తర్వాత అవి మొత్తం కూడా ఏదైతే ఉన్నాయో సేల్స్ చేసిన మొత్తం కూడా స్కాన్ చేస్తారు వైన్ షాప్ లో. సార్ వైన్ షాప్ లో వాటిని స్కాన్ చేస్తారు, స్కాన్ చేసి డబ్బు తీసుకుంటారు. క్యాష్ ఎందుకు తీసుకున్నారు సార్? ఈ దౌర్భాగ్యం ఏదో నాకు అర్థం కాదు సార్. తమిళనాడులో కూడా గవర్నమెంట్ లిక్కర్ నడుపుతుంది సార్, అక్కడ క్యాష్ సార్, డిజిటల్ పేమెంట్స్ ఉంటుంది తమిళనాడులో లిక్కర్ మీద. సో కేరళలో కూడా సార్, నేను కేరళకు కూడా ఉన్నాను మొన్న, ఈ మధ్య మీకు తెలుసు, నేను కేరళలో కూడా గవర్నమెంటే నడిపిస్తుంది సార్. కానీ అక్కడ కూడా క్యాష్ పేమెంట్స్ ఉండవు సార్, స్కానర్స్ ఉండవు సార్. కొన్ని చోట్ల ఉంటాయి, కొన్ని చోట్ల ఉండవు. కానీ అక్కడెక్కడ రాని ఇబ్బంది మన రాష్ట్రానికి వచ్చేసరికి ఉంది. ఇండియన్ రైల్వే ఉంది సార్, రైల్వేలో సార్ రైల్వే ఉంది, డిజిటల్ పేమెంట్స్ అని చెప్పి బీజేపీ వాళ్ళు చెబుతారు. సో రైల్వే స్టేషన్ లో మొన్న నేను వైజాగ్ రైల్వే స్టేషన్ లోకి వెళ్తే టికెట్ తీసుకున్నామని వెళ్తే స్కాన్ చేద్దామంటే డబ్బులు అదే స్కానర్లు ఉండదంట సార్. వెళ్ళి క్యాష్ తెచ్చుకోపోయా అన్నారు, మరి రైల్వే వాళ్ళంతా విపరీతమైన అవినీతి చేస్తున్నట్ట టికెట్లు. సో డొక్కా గారు మాట్లాడిందంతా కూడా తప్పు, మీ మీద బురద చల్లుతున్నారు అంతేనా సార్? డొక్కాకు ఉన్నటువంటి విశ్వసనీయత ఏంటి సార్? ఆయన క్రెడిబిలిటీ ఏంటి? ఓకే, ఈ రోజు ఇంట్లో, రేపు పక్కింట్లో, అవతల రోజు ఇంకొక ఇంట్లో. సో వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయలేదు, వైన్ మీద ఎటువంటి అవినీతి జరగలేదు అంతేనా? ఒక్క నిమిషం సార్, నేను కంప్లీట్ చేస్తాను. సో ఇది ఎట్లా ఉందంటే, నేను మాట్లాడేది ప్రభుత్వం వీళ్ళ చేతిలో ఉంది కదా, రిసిప్ట్స్ అన్ని పక్కన పెట్టండి. గవర్నమెంట్ ఎంతగా లిక్కర్ కొన్నది, ఎంతగా అమ్మింది. ఓకే, సో రిసిప్ట్స్ పక్కన పెట్టి చూపించండి మీడియాకి. మీడియాకి చూపించండి, మాట్లాడండి. ఓకే, బాల్కోటి గారు ఏదో చెప్తున్నారు. ఆయన సార్ 1 minute సార్, నేను ముగ్గురికి సమాధానం చెప్పాను. ఒక్క నిమిషం కంక్లూడ్ చేస్తాను. సో అలా కాకుండా ఆయన ఎవరో మాట, ఇది ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అండి. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు యాక్చువల్ గా సిబిఐ జాయింట్ డైరెక్టర్ 1,280 కోట్ల రూపాయల అభియోగాలు నెరవేర్చారు సార్. కానీ వీళ్ళు 1,00,000 కోట్లు అని చెప్పి ఒకటి మాట్లాడు సార్, ఇంకొకటి కోర్టు వేసుకుని వస్తారు సార్. వాడు బతికేందుకు కూడా మనకు అర్థం కాదు. వాడు 40,000 కోట్లు అంటాడు సార్. అసలు వాస్తవంగా ఆయన మీద అభియోగాలు 1,250 కోట్లు, 800 కోట్లు వాటిలో లేవయ్యా బాబు అని చెప్పేసి కోర్టు తీసేసింది. మిగతా దాని మీద విచారణ నడుస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు తప్పేశారు. ఓకే, కేసు పెట్టింది 1,250 కోట్లకి అయితే సార్, 1,270 కోట్లకి అయితే